తెలుగు సినిమా కీర్తిని నెల నలు చెరుగులా చాటి చెప్పిన చిత్రం శంకరాభరణం 1980 ఫిబ్రవరి 2వ తేదీన విడుదలైంది. మొదటి వారం పెదవి విరిచారు. రెండో వారం అన్ని చోట్ల హాల్ నిండినది. బోర్డులు దర్శనమిచ్చాయి. ఇక ఏడాది పాటు ఇదే హవా. బెంగళూరులో ఒకే థియేటర్లో ఏడాది పాటు కొనసాగింది. కేరళలో ఒకే పట్టణంలో థియేటర్లు మార్చి ఏడాదిన్నర ప్రదర్శించారు. ఇందులో సూపర్ స్టార్ ఎవరైనా నటించారా? అబ్బే, ఓ సీరియల్ రంగస్థల నటుడు కేవి సోమయాజులు గారు. పోని ప్రముఖ హీరోయినా? లేదు. మంజు భార్గవి, రాజలక్ష్మి, తులసి, ఇంకా చంద్రమోహన్, అల్లు రామలింగయ్య గారు అంతే. నిజానికి కథే హీరో, సంగీతమే హీరోయిన్, దర్శకుడు సర్వస్వం. ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది. జాతీయ ఉత్తమ సంగీత దర్శకునిగా స్వరాల మామ కేవి మహాదేవన్, ఉత్తమ గాయకునిగా గాంధ గంధర్వుడు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఉత్తమ గాయనిగా వాణి జయరాం, ఇంకా ఎన్నో పురస్కారాలు సొంతం చేసుకున్నారు. నిర్మాత ఏడు నాగేశ్వరరావు గారిని ఉన్నత స్థాయిలో నిలిపింది. ఇంకా సంగీత నృత్య రంగాల దశ తిప్పింది ఈ చిత్రమే అంటే అతిశయోక్తి కాదు. ఇన్ని చెప్పుకున్న జంజాల గారి గురించి చెప్పకపోతే పెద్ద లోటే. ఆయన సంభాషణల చిత్రానికి ఆకర్షణగా నిలిచాయి. వేటూరు సుందరరామూర్తి గారు పాటలతో సాహితీ విశ్వరూపాన్ని ఆవిష్కరించారు. లైక్, సబ్స్క్రైబ్ చేయండి.